గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. క్యూబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా లింక్లోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి. ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి. 120 రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి. అలాగే ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి. వాట్సాప్ నెంబర్ కూడా అదే. ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు 120 రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్. గుడ్ మార్నింగ్. మనం ఈరోజు భవిష్యత్తుకి సంబంధించిన మన డీకాయిన్ కలిగి ఉన్న డీకాయిన్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించిన ఒక గొప్ప గ్రేట్ అప్డేట్ మీకు చెప్పబోతున్నాను. మీరు పైన ఆల్రెడీ పిక్ ముందే పంపించినట్టు చూసుంటారు. క్రిప్టో లోన్. ఈ క్రిప్టో లోన్ అనేది ఇంతవరకు ప్రపంచంలో ఏ కాయిన్కి లేదు, ఇంక్లూడింగ్ బిట్ కాయిన్. ఏ కాయిన్కి లేదు. ఏ బ్యాంక్ వాళ్ళు దాన్ని ఫ్లెక్స్ పెట్టుకొని లోన్ ఇచ్చే ప్రక్రియ ఇంతవరకు ప్రపంచంలో ఎవరు చేయలేదు. అలాగే జనరల్గా కూడా క్రిప్టో బంగారం అంటారు తప్ప బంగారం దాన్ని చూసే విధానం ఇంతవరకు రాలేదు. అది ఆన్లైన్లో ట్రేడ్ అవ్వడం, వ్యాలెట్లో స్టోర్ అవ్వడం, ఎప్పుడైనా మనకు డబ్బులు కావాలంటే అమ్ముకోవడం. అత్యవసర పరిస్థితులు మనకు ఏర్పడినప్పుడు, ఉదాహరణకి ఒక కాయిన్ రేటు 10 రూపాయలు నడుస్తుంది అనుకోండి, లేదా 100 రూపాయలు నడుస్తుంది అనుకోండి. మీరు ఏదో ఒక ఫిగర్ అనుకోండి, 10 రూపాయలు నడుస్తుంది అనుకోండి. మీకు అంటే ఈ మధ్యకాలంలో మనం ఆ రేంజ్లో ట్రేడింగ్ చేసాం కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాం. 10 రూపాయలు నడుస్తున్నటువంటి ఒక కాయిన్ని అత్యవసరం మనకి అర్జెంటుగా డబ్బులు కావాలంటే 9కో 8కో 7కో 5 వరకు కూడా తీసుకొచ్చి అమ్మేస్తున్నాం. మన అవసరం అలా ఉంది కాబట్టి మనం అలా అయితే వ్యాంగా నా దగ్గర కొంటారు అనేటువంటి భావన అది నిజం కూడా. 5 రూపీస్కి ట్రేడ్ అవుతుంది అనుకోండి, దాన్ని 3కో 4కో 2కో మనం దాంట్లో రేటు పెట్టి అమ్మేసుకుంటాం. ఎందుకంటే అలా అయితే వ్యాంగా కొంటాడని భావన. రూపాయికి 2 రూపాయలకి ట్రేడ్ అవుతుంది అనుకో, రూపాయికి 70-80 పైసలకి అమ్మేస్తుంటాం. కారణం వ్యాంగా నా అవసరం తీరుతుంది అని అర్థం. అయితే ఇలా అమ్మేస్తున్నప్పుడు నా సంపదను కోల్పోతున్నాను, నాకు వచ్చే లాభాన్ని కోల్పోతున్నాను అని మనకున్న మన అవసరం డామినేట్ చేస్తుంది, లేదా మన భయం డామినేట్ చేస్తుంది. అంటే ఆ ప్రమాదం మీద మనకు ఉన్నటువంటి భయం మనం ఆ కరెన్సీని విలువైన కరెన్సీగా చూడదు. అవునా కదా? అయితే బంగారం అనుకోండి, బ్యాంక్ లోన్లో దాన్ని పెట్టుకొని, లేదా మన ఇంటి పక్కడికైనా పెట్టుకొని, మనకు తెలిసినోడికైనా సరే గోల్డ్ పెట్టుకొని మనం అవసరం తీర్చుకొని తర్వాత మనం ఆ డబ్బులను సమకూర్చుకున్న తర్వాత వడ్డీతో కట్టేసి తెచ్చేసుకుంటాం. ఎక్కడో కానీ మ్యాక్సిమం తెచ్చేసుకుంటారు మళ్ళా. అయితే ఎక్కడ ఉన్నా సరే తెచ్చాం. కానీ క్రిప్టో కరెన్సీలో వేలు, లక్షలు, కోట్ల రూపాయలతో క్రిప్టోని మనం కొంటాం. కానీ మనకి ఏదైనా అవసరం వచ్చింది అనుకున్నప్పుడు తక్కువ రేటుకి అమ్మేసుకోవాలనే ఆలోచన తప్పించి దాని మీద ఎక్కడైనా ఫ్లెడ్జ్ పెట్టి మనం లోన్ తెచ్చుకుందాం అనేటువంటి అవకాశం ఎక్కడా లేదు. మనకి అవకాశం లేదు. నిలబెట్టి ధర అమ్ముకోవాలంటే మనకు ఆపదలు ఉండకూడదు. నిలబెట్టి ధర అమ్ముకోవాలంటే ఆపద లేనప్పుడు, అవసరం లేనప్పుడు, అమ్మాల్సిన అవసరం కూడా లేదు, ఇంకా పెరుగుతుందని దాన్ని మనం అమ్మం. అవసరం వచ్చినప్పుడు తక్కువ రేటుకి అమ్ముతాం.
అసలు యాక్చువల్గా క్రిప్టోలో నష్టాలు ఎక్కువగా ఇక్కడే వస్తాయి. ఈ పాయింట్ మీద వస్తాయి మీకు నష్టాలు ఎక్కువగా. కిందకి డౌన్ ఫాల్ పెట్టడం, రేట్ తగ్గించడం అనేది ఈ పాయింట్ మీద పెడతాం మనం. మనమే కాదు, క్రిప్టో ప్రపంచంలో ఎవరున్నా సరే. అయితే అలాంటి దాన్ని ఇక మీదట క్రిప్టో ప్రపంచంలోనే, క్రిప్టో వరల్డ్లోనూ మొట్టమొదటిసారిగా మన డీ కాయిన్స్ మీద లోన్ ఫెసిలిటీ మనం ఏర్పాటు చేస్తున్నాం. రేపు డిసెంబర్లో మనం ట్రేడింగ్ కాయిన్ లిస్టింగ్ అయిపోయిన వెంటనే నేను అనౌన్స్ చేస్తాను. డిసెంబర్లో అయిపోద్ది. నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే జనవరి అలా అయిపోయిన తర్వాత మీ తాలూకా కాయిన్ మీద మీరు ఎప్పుడైతే ట్రేడింగ్కి మీ కాయిన్స్ ఇస్తానో అక్కడి నుంచి మీ కాయిన్ ట్రేడింగ్కి ఇచ్చే ముందే నేను మీకు అనౌన్స్ చేస్తాను. మనందరి దగ్గర ఉన్న కాయిన్స్ అమ్మకానికి అర్హత కలిగిన కాయిన్స్ ఉన్న వెంటనే నేను అనౌన్స్ చేస్తాను. మీకు కావాలనుకున్న వాళ్ళందరూ ఆ లోన్ తీసుకోవచ్చు. ఇలా లోన్ తీసుకోవడం వల్ల తక్కువ రేటుకి మీ అవసరాల కొరకు మన డీ కాయిన్ అమ్మాల్సిన అవసరం మీకు ఉండదు. మీ అవసరం తీరిపోతుంది. కాయిన్ ఆటోమేటిక్గా దాని తాలూకా గొప్పతనాన్ని ప్రకటించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మనం వెళ్ళి తక్కువ రేటు పెట్టాల్సిన అవసరం ఉండదు. మీ అవసరం తీరిపోతుంది. ఒక కాయిన్ ఈ క్రిప్టో లోన్ అనేది ప్రపంచంలో ఒక కొత్త వాయిస్. ఈ శబ్దం చాలా మందికి నచ్చుతుంది. మీరు ట్రై చేసి చూడండి. ఎనీ క్రిప్టోని ఏ క్రిప్టో కొనుక్కున్న వాళ్ళతో మాట్లాడండి. అతి సామాన్యమైనటువంటి కొత్తగా వచ్చిన కాయిన్ దగ్గర నుంచి బిట్ కాయిన్ వరకు మీకు ఏ కాయిన్స్ ఉన్నాయని అడిగి, అయితే మీరు కొనుక్కున్నారు కదా, ఆ కాయిన్ మీద మీకు ఏమైనా లోన్ ఇస్తారా? ఎక్కడానికి కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే, నార్మల్ వ్యక్తి అయినా పర్లేదు, బ్యాంక్ అయినా పర్లేదు, ఎవరైనా పర్లేదు, లోన్ ఇస్తారా మీకు దగ్గర ఉన్న కాయిన్కి అడగండి. ఇప్పుడు రేపు పండుగ సీజన్ మనకి, ఇప్పుడు దసరా నడుస్తుంది, ఇప్పుడు దీపావళి వస్తుంది, క్రిస్మస్ వస్తుంది, సంక్రాంతి వస్తుంది, రంజాన్ వస్తుంది. ఇవన్నీ వరుసగా మనకి ఫెస్టివల్ సీజన్. ఇది ఇప్పుడు నాకు అవసరం ఉంది, నాకు ఈ నువ్వు కొనుక్కున్న క్రిప్టో మీద నువ్వు లోన్ తెస్తావా నీకోసమే అని అడగండి. ఒక్క కాయిన్ మీద లోన్ వస్తుందని ఎవ్వరు చెప్పే అవకాశమే లేదు. ట్రై చేసి చూడండి. బిట్ కాయిన్ అన్ని ఎక్స్చేంజ్లో కనబడుతుంది, దాని మీద ఇస్తారని చూడండి. దాని కింద ఉన్న కాయిన్స్ ఇవ్వండి, అడగండి. ఆ ఎక్స్చేంజ్లో పెట్టిన ఏ కాయిన్ అని అడగండి. లేదా ఆ ఎక్స్చేంజ్ వాళ్ళే దాన్ని ఒక కాయిన్ ఇస్తుంటారు, మన క్యూసీసీ కాయిన్ లాగా, అందులో ఇస్తారేమో అడగండి. దాని మీద ఇవ్వరు ఎవరు. క్రిప్టో మీద అసలు లోనే ఇవ్వరు. ఇప్పుడు మన కాయిన్ గురించి చెప్తాను. మన డీ కాయిన్ని మీరు ఉదాహరణకి ₹1,00,000 ఉన్నది, రేపు డిసెంబర్లో మనం ట్రేడ్కి వెళ్తున్నాం. మీరు ఒక కాయిన్ అమ్మేసుకొని నీ అవసరం తీర్చుకోవాలనుకున్నావు, ఎగ్జాంపుల్కి అమ్మేసుకున్నావు. అవి ₹1,00,000 ఉంటే నువ్వు 200, 2,000, 3,000 తక్కువ చేసి అమ్ముతావు. నీ అవసరాన్ని బట్టి 10,000 కూడా తక్కువ చేసి అమ్మేస్తావు. ఎందుకంటే నీ అవసరం నాటిది అనుకొని అమ్మేసి, అరే నా కాయిన్ ఉన్నది, దీని భవిష్యత్తు ఉండాలి, నేనే దీన్ని పెంచుకోవాలి, ఇలా తక్కువకి అమ్మితే దీని మీద మన కంపెనీకి లేదా మన కాయిన్ భవిష్యత్తు పోద్ది, ఎందుకంటే నా దగ్గర ఇంకా కాయిన్స్ ఉన్నాయి, ఇంకా చాలా కాయిన్స్ ఉన్నాయి అని మీ దగ్గర మిగిలిపోయిన కాయిన్స్ భవిష్యత్తు కోసం మీరు తగ్గించకుండా ఉండలేకపోయారనుకోండి, మరి నీ సంపద కోల్పోతున్నావు కదా. అలాంటప్పుడు ఆ ₹1,00,000 కాయిన్ని, ₹1,00,000 అవుతుంది కదా కాయిన్ రేటు, ఒక కాయిన్ని నా దగ్గర అంటే మన కంపెనీలో నువ్వు ఫ్లెక్స్ పెట్టు, అంటే మార్టిగేజ్ చేయి. దాని మీద మార్టిగేజ్ చేసి ఆ కాయిన్ని మన కంపెనీలో పెట్టు. జస్ట్ 15 నిమిషాల్లో నుండి అరగంటలోపు, అంటే 5 నిమిషాల్లోనే నేను క్లోజ్ చేస్తాను, బట్ మీకు ఓవర్ టైం ఇవ్వడం వల్ల మనకు కంగారు ఉండదండి. పావు గంట నుంచి అరగంటలో, అంటే 15 నిమిషాలు టు 30 మినిట్స్లో నీ కాయిన్ మీద, అప్పుడు నేను ఏదైతే మనం
ప్రకటించాము, ఇంత ఇంత లోన్ ఇస్తామని. ఆ లోన్ నీకు ఇమీడియట్గా వచ్చేస్తుంది. హ్యాపీ. తక్కువ అమ్మవసరం లేదు, కాయిన్ విలువ పడగొట్టవసరం లేదు, నీ సంపదను నువ్వే నాశనం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా నీకు లేదు. రైట్ డాడీ? బాగుందా లేదా? ఇది బాగుంటే మీ మీ మద్దతుని దీంట్లో తెలియజేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. తెలియజేయండి. మనం ఈరోజు భవిష్యత్తుకి సంబంధించిన మన డీకాయిన్ కలిగి ఉన్న డీకాయిన్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించిన ఒక గొప్ప గ్రేట్ అప్డేట్ మీకు చెప్పబోతున్నాను. మీరు పైన ఆల్రెడీ పిక్ ముందే పంపించినట్టు చూసుంటారు. క్రిప్టో లోన్. ఈ క్రిప్టో లోన్ అనేది ఇంతవరకు ప్రపంచంలో ఏ కాయిన్కి లేదు, ఇంక్లూడింగ్ బిట్ కాయిన్. ఏ కాయిన్కి లేదు. ఏ బ్యాంక్ వాళ్ళు దాన్ని ఫ్లెక్స్ పెట్టుకొని లోన్ ఇచ్చే ప్రక్రియ ఇంతవరకు ప్రపంచంలో ఎవరు చేయలేదు. అలాగే జనరల్గా కూడా క్రిప్టో బంగారం అంటారు తప్ప బంగారం దాన్ని చూసే విధానం ఇంతవరకు రాలేదు. అది ఆన్లైన్లో ట్రేడ్ అవడం, వ్యాలెట్లో స్టోర్ అవడం, ఎప్పుడైనా మనకు డబ్బులు కావాలంటే అమ్ముకోవడం. అత్యవసర పరిస్థితులు మనకు ఏర్పడినప్పుడు, ఉదాహరణకి ఒక కాయిన్ రేటు ₹10 నడుస్తుంది అనుకోండి, లేదా ₹100 నడుస్తుంది అనుకోండి. మీరు ఏదో ఒక ఫిగర్ అనుకోండి, ₹10 నడుస్తుంది అనుకోండి. మీకు అంటే ఈ మధ్య కాలంలో మనం ఆ రేంజ్లో ట్రేడింగ్ చేసాం కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను. ₹10 నడుస్తున్నటువంటి ఒక కాయిన్ని అత్యవసరం మనకి అర్జెంటుగా డబ్బులు కావాలంటే 9కో, 8కో, 7కో, 5 వరకు కూడా తీసుకొచ్చి అమ్మేస్తున్నాం మనం. మన అవసరం అలా ఉంది కాబట్టి మనం అలా అయితే వేగంగా నా దగ్గర కొంటారు అనేటువంటి భావన అది నిజం కూడా. ₹5కి ట్రేడ్ అవుతుంది అనుకోండి, దాన్ని 3కో, 4కో, 2కో మనం దాంట్లో రేటు పెట్టి అమ్మేసుకుంటాం. ఎందుకంటే అలా అయితే వేగంగా కొంటాడని భావన. ₹1, ₹2 ట్రేడ్ అవుతుంది అనుకో, రూపాయికి ఓ 70-80 పైసలకి అమ్మేస్తుంటాం. కారణం వేగంగా నా అవసరం తీరుతుంది అని అర్థం. అయితే ఇలా అమ్మేస్తున్నప్పుడు నా సంపదను కోల్పోతున్నాను, నాకు వచ్చే లాభాన్ని కోల్పోతున్నాను అని మనకున్న మన అవసరం డామినేట్ చేస్తుంది, లేదా మన భయం డామినేట్ చేస్తుంది. అంటే ఆ ప్రమాదం మీద మనకు ఉన్నటువంటి భయం మనం ఆ కరెన్సీని విలువైన కరెన్సీగా చూడదు. అవునా కదా? అయితే బంగారం అనుకోండి, బ్యాంక్ లోన్లో దాన్ని పెట్టుకొని, లేదా మన ఇంటి పక్కోడికైనా పెట్టుకొని, మన తెలిసినోడికైనా సరే ఆ గోల్డ్ పెట్టుకొని మనం అవసరం తీర్చుకొని తర్వాత మనం ఆ డబ్బులు సమకూర్చుకున్న తర్వాత వడ్డీతో కట్టేసి తెచ్చేసుకుంటాం. ఎక్కడో కానీ మ్యాక్సిమం తెచ్చేసుకుంటారు మళ్ళా. అయితే ఎక్కడ ఉన్నా సరే తెస్తాం. కానీ క్రిప్టో కరెన్సీలో వేలకు వేలు, లక్షలు, కోట్ల రూపాయలతో క్రిప్టోని మనం కొంటాం. కానీ మనకి ఏదైనా అవసరం వచ్చింది అనుకున్నప్పుడు తక్కువ రేటుకి అమ్మేసుకోవాలనే ఆలోచన తప్పించి దాని మీద ఎక్కడైనా ఫ్లెక్స్ పెట్టి మనం లోన్ తెచ్చుకుందాం అనేటువంటి అవకాశం ఎక్కడా లేదు. మనకి అవకాశం లేదు. నిలబెట్టి ధర అమ్ముకోవాలంటే మనకు ఆపదలు ఉండకూడదు. నిలబెట్టి ధర అమ్ముకోవాలంటే ఆపద లేనప్పుడు, అవసరం లేనప్పుడు, అమ్మాల్సిన అవసరం కూడా లేదు, ఇంకా పెరుగుతుందని దాన్ని మనం అమ్మం. అవసరం వచ్చినప్పుడు తక్కువ రేటుకి అమ్ముతాం. అసలు యాక్చువల్గా క్రిప్టోలో నష్టాలు ఎక్కువగా ఇక్కడే వస్తాయి. ఈ పాయింట్ మీద వస్తాయి మీకు నష్టాలు ఎక్కువగా. కిందకి డౌన్ ఫాల్ పెట్టడం, రేటు తగ్గించడం అనేది ఈ పాయింట్ మీద పెడతాం మనం. మనమే కాదు, క్రిప్టో ప్రపంచంలో ఎవరున్నా సరే. అయితే అలాంటి దాన్ని ఇక మీదట క్రిప్టో ప్రపంచంలోనే, క్రిప్టో వరల్డ్లోనూ
మొట్టమొదటిసారిగా మన డి కాయిన్స్ మీద లోన్ ఫెసిలిటీ మనం ఏర్పాటు చేస్తున్నాం. రేపు డిసెంబర్లో మనం ట్రేడింగ్ కాయిన్ లిస్టింగ్ అయిపోయిన వెంటనే నేను అనౌన్స్ చేస్తాను. డిసెంబర్లో అయిపోద్ది. నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే జనవరి అలా అయిపోయిన తర్వాత మీ తాలూకా కాయిన్ మీద మీరు ఎప్పుడైతే ట్రేడింగ్కి మీ కాయిన్స్ ఇస్తానో